4 to be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the bill is considered. I shall now. అధ్యక్ష 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృశ్యం మరి 2019 సంవత్సరంలో ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను 13 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ 3 సభ్యులు నామనిర్దేశము చేయుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము 1987 ప్రస్తుతము 4వ సవరించబడి ఉన్నది. 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. బార్ కౌన్సిల్ యొక్క కాల వ్యవధి బార్ కౌన్సిల్ 5 సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాల వ్యవధి మేరకు కొనసాగించుటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. బార్ కౌన్సిల్ సభ్యులు పదవిని కలిగి ఉన్నందుకు 5 సంవత్సరములు విహిత కాలావధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాంట్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని 4 పరిచ్ఛేదమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలెను. న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప వ్యాజ్య కాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ₹20 న్యాయవాదుల సంక్షేమ నిధి స్టాంపును ప్రవేశపెట్టగలను. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 2023 ద్వారా కొత్త 12B పరిచ్ఛేదమును చొప్పించుటకు జరిగినది మరియు అది 1/6/2023 నుండి అమల్లోకి వచ్చినది. 12B పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై ₹20 స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచుట జరిగినది. అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలత్ హాజరు మెమోపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము ₹100ను పెంచమని మరియు 20ను స్టాంపు అతికించుటకు నిలిపివేయమని సూచించినది. బార్ అసోసియేషన్ల సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడమైనది. ప్రధాన చట్టంలోని 12B పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంపు విలువను ప్రస్తుతము 100 నుండి 250కు పెంచుటకు అందులోనూ ₹228 మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెను మరియు 22ను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలెను. పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని 4(3)G 4(4)12(12)A పరిచ్ఛేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని 12B పరిచ్ఛేదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 1987లో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది. ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించడమైనది. పెంచిన విద్యుత్ ఛార్జీలు 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 కరెంటు ఛార్జీలు ధరలు
I beg to move the bill be passed. Motion moved. The question is that the Andhra Pradesh Advocates Amendment Bill 2024 be introduced. Those who are for the motion please say yes. Those who are against please say no. Yes, have it. Motion is carried. I request the Minister for and urban development to move on behalf of the Chief Minister on the welfare and for leave to introduce the Andhra Pradesh Advocate Clerks Welfare Fund Amendment Bill 2024. Motion moved. I beg to note that the Andhra Pradesh Advocate Clerks Welfare Fund Amendment Bill 2024 be taken into Those who are the motion, please say please say no. Yes, have it. The bill is considered. I shall not there are no amendments. Long title Now I request to Sri TJR Sudhakar Babu to move the motion of thanks to Governor address. ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడియంను మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది పొరపాటుగా మారిపోయింది. వాళ్ళకి సిగ్గు రాదు, వాళ్ళు మారరు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిగా అందరి టేబుల్ మీద ఉంది. అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది. గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం. మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది. వాళ్ళకి అల్లరి చేయటం, ఇక్కడ నుంచి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవటం, బయట మీడియా దగ్గర మాట్లాడటం, లంచ్ చేయటం, వెళ్ళి మళ్ళీ 2 గంటలకు పడుకోవటం, ఇదే అలవాటు అయిపోయింది. వాళ్ళకి మార్పు రాదు. ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ యొక్క నాయకుడు ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో, ఇక్కడ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చొని ఉన్నట్టుమే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం. చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు, వీళ్ళని కూర్చొనియడు. వీళ్ళు ఎవరన్నా ఇక్కడ బాగా మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, అది ప్రజల్లోకి వెళితే, వీళ్ళలో ఎవరన్నా నాయకుడు తయారైతే ఆయన సీటు కేసులు వచ్చిందని ఆయన ఇక్కడ ఎవరిని సీట్లో కూర్చొనిడు. ఏ అంశము ఉండదు. వాళ్ళు బాధుడే మీద అని, జగన్ గారికి భయపడి ఏ అంశం మీదైనా సీట్లలో కూర్చొని మాట్లాడవచ్చు అధ్యక్ష, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పోడియంను చుట్టుముట్టడం, మీ మీద పేపర్లు విసరటం, మిమ్మల్ని అల్లరి చేయటం, మిమ్మల్ని గేలి చేయటం, మీరు ఏ రోజున సీట్లో కూర్చున్నారో సభాపతిగా, ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్లో కూర్చోవటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష.